హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ షార్ట్స్. సో ఈరోజు వీడియోలో చాలామంది అడిగేది ఏంటంటే, అన్న లైవ్ చేస్తున్నామన్నా, లైవ్కి వాచ్ టైం కౌంట్ కాదంటారు కదా, మరి వ్యూస్ కూడా కౌంట్ కావా, వాచ్ టైం కూడా కౌంట్ కాదా, మరి వాచ్ టైం కౌంట్ అయితే ఎప్పుడు కౌంట్ అవుతుంది, వ్యూస్ ఒకవేళ కౌంట్ అయితే ఎప్పుడు కౌంట్ అవుతుంది అన్న కొంచెం క్లారిటీ అన్న, చిన్న వీడియో ప్లీజ్ అన్న అని చాలామంది చాలా సందర్భాలు అడిగారు. సో చిన్న వీడియోలే కదా, మనము ఎక్కడో ఒక దగ్గర చెప్పేస్తున్నాము, లేకపోతే ఏదైనా వీడియో వచ్చినప్పుడు చెప్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ ఆ డౌట్ అట్లనే ఉండిపోతుంది. సో ఒక క్రియేటర్కి ఏంటంటే ప్రతి చిన్న డౌట్ ఆ మూమెంట్లో వాళ్ళకి క్లియర్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో అది నేను అర్థం చేసుకుంటా. సో చిన్న డౌట్లు ఏదున్నా సరే సిగ్గుపడకుండా ఖచ్చితంగా అడగండి. ఇది కూడా తెలియదా అని ఎవడు అనుకోడు, ఎందుకంటే మనకు తెలియకపోతే మనకు తెలియదు, అంతే. తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతేగాని తెలిసినోడు ఉంటే వాడు కూడా అదే స్టేజ్ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు నేనున్న ఈరోజు నేను కొంత తెలుసుకున్నా, అంత కాదు కొంత తెలుసుకున్నా, ఆ కొంత కూడా ఆ స్టేజ్ నుంచే నేను వచ్చింది కొంతవరకు. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎవరు ఎంత చిన్న డౌట్ అయినా కానీ విసుక్కోను. కాకపోతే అడిగిందే పస్సాలు అడగొద్దు, అడిగిన కామెంటే పస్సాలు అడిగారు అనుకోండి. ఇప్పుడు నిజంగా మీకు నేర్చుకోవాలని ఉంది, కామెంట్స్లో చూడండి. ఎవరైనా డౌట్లో ఏదైనా క్వశ్చన్ వేసారు అనుకోండి, ఎవరైనా మనం ఆన్సర్ ఇస్తారు. కొంతమంది కామెంట్లో వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్లు కానీ తెలిస్తే ఆన్సర్ ఇస్తారు. అట్లా తెలిసినాక కూడా మళ్ళీ అదే కామెంట్ అడిగారు అనుకోండి, కొంచెం ఏమనిపిస్తుంది, అబ్బా ఎందుకు మళ్ళీ అడుగుతారు, మళ్ళీ చెప్పాలనిపించదు, ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి అడిగిందే కాకుండా కొంచెం వేరేది అడిగితే మాకు కూడా ఈజీగా చెప్పడానికి అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు లైవ్లో వాచ్ టైం కౌంట్ అవుతుందా అంటే కౌంట్ అవ్వదు. ఎప్పుడైతే లైవ్ చేస్తారో ఆ టైంలో జస్ట్ ఎంగేజ్మెంట్ కోసం కొంచెం ఇంప్రెషన్స్, కొత్త పర్సన్స్ మనకి లైవ్లో ఎంటర్ అవ్వడానికి ఒక రియాక్షన్స్. ఇప్పుడు లైవ్ అనేది ఏం చేస్తాం, ఫేస్ చూపించి మన రియాక్షన్స్ చూపించడానికి, లేకపోతే కొంచెం యాక్టివిటీ జరగడానికి, ఏదో ఒక యాక్టివిటీ, ఒక కమ్యూనికేషన్, ఒక స్కిల్, నీ దగ్గర ఏదైనా స్కిల్, ఏదైనా విషయం, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనం లైవ్ ఇంటరాక్షన్ చేస్తూ ఉంటాం. అది కూడా ఫేస్ ఇంటరాక్షన్. మనం ఫేస్ డైరెక్ట్గా మనమే కనిపిస్తాం కాబట్టి, అలా ఫేస్ మనం డైరెక్ట్గా కనిపిస్తాం కాబట్టి, ఎక్కడో వాయిస్ వస్తుంది, ఎక్కడో బొమ్మలు పెట్టినాం, ఏదో ఫ్యాన్ చూపిస్తున్నాము, ఇంట్లో వదిలేస్తున్నాము, అట్లా కాకుండా మనం ఫేస్ డైరెక్ట్గా వస్తున్నాం కాబట్టి చూడడానికి కూడా ఇష్టపడతారు లైవ్ చేస్తే. ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పటికప్పుడు డౌట్లు కూడా క్లారిఫై అయిపోతాయి. సో అట్లాంటప్పుడు లైవ్ చేస్తారు. సో లైవ్ అనేది మీరు లైవ్లో ఉన్నప్పుడు వాచ్ టైం అయితే కౌంట్ అవ్వదు. ఇంకొక వీడియో చేసే కన్నా ఇందులోనే చెప్తా వీడియో గురించి. చాలామంది అడుగుతారు, అన్న లైవ్ చేసేటప్పుడు నాకు ఒక 100-200 మంది వ్యూస్ వచ్చినాయి, నాకు మళ్ళీ అనలిటిక్స్లోకి పోతే నాకు 20-30 వ్యూస్ కూడా రావట్లేదు అన్న అంటే, లైవ్ వచ్చినప్పుడు ఉన్నాయి కౌంట్ అవ్వవు. లైవ్ వచ్చినప్పుడు మాత్రమే అది కౌంటు, కానీ లైవ్ తర్వాత మీకు కౌంట్ అవ్వదు. లైవ్ వచ్చినప్పుడు మాత్రమే జస్ట్ చూడ్డానికి మాత్రమే వస్తారు, వెళ్ళిపోతారు. అప్పుడున్న ఏవి కూడా కౌంట్ అవ్వవు. వన్స్ మీరు లైవ్ ఈరోజు చేశారు, మళ్ళీ రేపు పొద్దున అప్లోడ్ అయిన తర్వాత వచ్చే వ్యూవర్స్ ఉంటారు కదా, అప్లోడ్ అయిన తర్వాత చూసే వ్యూవర్స్ కానీ చూసే ఆడియన్స్ ఉంటారు కదా, అప్పుడు వ్యూస్ కానీ లేకపోతే వాచ్ టైం కానీ ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. కానీ వాచ్ టైం మాత్రం, వ్యూస్ మాత్రం మీకు వచ్చేది లైవ్లో ఉన్నప్పుడు మాత్రం కౌంట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మనం లైవ్ చేస్తున్నప్పుడు వచ్చే వ్యూస్కి మామూలుగా బయట వచ్చిన అనలిటిక్స్ వ్యూస్కి తేడా ఉంటుంది. ఎందుకంటే లైవ్లో వచ్చిన వ్యూస్ కూడా ఏది కౌంట్ అవ్వదు, వాచ్ టైం కూడా కౌంట్ అవ్వదు. మనకు డైరెక్ట్గా పబ్లిష్ అయినాక, వీడియో అనేది పబ్లిష్ అయిన తర్వాత మనకు వీడియోగా వ్యూస్ కానీ లేకపోతే వాచ్ టైం కానీ కౌంట్ అవుతుంది, ఓకేనా. సో క్లియర్ కదా. సో మళ్ళీ ఈ డౌట్ అయితే మీరు అడగరని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టిప్స్ కోసం ఇలాంటివి. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్లో కూడా కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్, వందే మాత్రం.